రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్లు కంటిన్యూ అవుతున్నాయి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా డేటింగ్ మీటింగ్ చాట్ ను లీక్ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో చేసిన చాటింగ్ లీక్ అయింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజెస్ చాటింగ్ లో వారి డేటింగ్ మీటింగ్లకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ ఏ హోటల్స్ రూమ్స్ లో కలుసుకున్నారో ఆ వివరాలు అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు మాల్వితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెప్తూ రావడంతో ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నింటినీ రాజ్ తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్ ను లావణ్య లీక్ చేసింది. పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్ లో జతపరిచింది లావణ్య. తెగదు హీరోయిన్ మాల్వి మల్హోత్రా కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని, అబార్షన్ కూడా చేయించాడని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాల్ని పోలీసులకు అందించింది లావణ్య. మరోవైపు హీరోయిన్ మాల్వి సైతం లావణ్యపై కేసు పెట్టింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై ఇప్పటికే కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు. నెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాల్సిండగా రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాలేదు. షూటింగ్స్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు రాసిన లేఖ ఆయన లాయర్ సబ్మిట్ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని పోలీసుల్ని కోరారు. చట్టానికి లోబడే పోలీసులు ఈ లేఖను ఆమోదించారు. మరోసారి రాజ్ తరుణ్ కు నోటీసులు పంపనున్నారు.